హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గంగిరెద్దుల ముగ్గు చూద్దాం. మనం భోగి కుండల ముగ్గు అవన్నీ మీరు చాలా చూసుంటారు కదా. గంగిరెద్దుల ముగ్గు చూద్దాం. చుక్కల ముగ్గు మీరు డిజైన్తో చూసుంటారు. ఈరోజు నేను చుక్కల ముగ్గు చూపెడుతున్నాను. ఇది 12 చుక్కలు 4 వరుసలు 4 వచ్చే వరకు అనమాట. 12 చుక్కలు 4 వరుసలు 4 వచ్చే వరకే ముగ్గు. ఇక్కడ మీరు 12 చుక్కలు 4 వరుసలు వచ్చాయి కదా. ఇటు 4 ఇటు 4 ఇటు 4 మధ్యలో రెండింటిని ఇలా కలపండి. ఫస్ట్ కలిపిన తర్వాత దీనికి ఆపోజిట్ చుక్క ఉంటుంది కదా, మధ్యలో ఒక లైన్ వదిలేసి పైన ఆపోజిట్ చుక్క దగ్గర ఇలా గీసుకోండి. అలాగే ఇటువైపు కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ గీసుకున్నారు కదా, ఈ ఎడ్జెస్ నుండి ఇలా సింబల్లా గీయండి. చుక్కలను కలపడట్లేదు, 2 చుక్కలకి మధ్యలో ఇలా గీసాను. ఇప్పుడు ఇది పైన మూతిలా గీసుకున్నాం కదా, దానిపైన కళ్ళు గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చెవులు ఇలా గీసుకోండి. చెవులు గీసుకున్నాం. ఇప్పుడు దీనికి కొమ్ములు గీసుకుందాం. ఇవి కొమ్ములు అనమాట. చూసారు కదా కొమ్ములు. ఇప్పుడు దండ గీసుకుందాం. మెడలో గంగిరెద్దు మెడలో గంట. ఇప్పుడు మనం గంగిరెద్దు మెడలో గంట గీసుకుందాం అనమాట. చూడండి, ఇలా గీసుకుంటే గంట సరిపోతుంది. ఇలాగే సేమ్ 4 సైడ్స్ గీసుకుందాం మనం. ఇది సంక్రాంతికి వేసుకుంటే మన ముగ్గు చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. ఎవరైనా డిజైన్స్తో వేస్తారు. ఇది చుక్కలతో గంగిరెద్దు ముగ్గు. దట్టు ఏంటంటే గొబ్బెమ్మల ముగ్గు అది చాలామంది వేస్తారు కాబట్టి ఇది ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, మధ్యలో 2 తీసుకున్నాను, అక్కడ నుండి క్రాస్ లైన్స్ తీసుకున్నాను. ఇలా సింబల్ షేప్లో తీసుకున్నాను. చుక్కలను కలపలేదు, మధ్యలోకి పెట్టాను. చూసారు కదా, ఈ కింద 2 కళ్ళు అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా ఈ 3 ఇలా చెవులకి కలిపాను. చూసారు కదా, ఈ 3 డాట్స్. అలాగే ఇప్పుడు కిందన దండ తీసుకుంటున్నాం. గంగిరెద్దు మెడలో గంట ఉంటుంది కదా, గంట అనమాట. సంక్రాంతి స్పెషల్ కదా గంగిరెద్దులు అంటే. గంగిరెద్దుల ముగ్గు కూడా ఇంకా స్పెషల్గా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. మీకు నచ్చుంటే నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఈ పైన చూడండి, ఇవి కొమ్ములు అనమాట. ఓకేనా, ఎంత నీట్గా వచ్చిందో కదా. చూడండి, మళ్ళీ నేను మీకు క్లియర్గా చూపెడుతున్నా. ఈ 2 మూతి లాగా తీసుకున్నాం. అక్కడ నుండి క్రాస్ లైన్స్ మధ్యలో వదిలేసి ఇలా క్రాస్ లైన్స్ తీసుకున్నాం. ఇక్కడ నుండి ఇలా కలుపుకున్నాం సింబల్ షేప్లో. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఐస్ అనమాట. ఐస్ ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు చెవులు ఇలా 3 డాట్స్ ఇలా చెవులు కలుపుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు దండ కోసం ఇవి కొమ్ములు. కొమ్ములు పైన 3 డాట్స్ ఇలా కొమ్ములు కలుపుకున్నాం. ఇప్పుడు దండ కోసం ఏంటంటే దండ కోసం ఈ 2 డాట్స్ని తీసుకుంటూ ఇలా దండ కోసం కలుపుతున్నాం. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. మీరు ఒకసారి ట్రై చేస్తే వెంటనే వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా వేసేయచ్చు కూడా మీరు. ఇదిగోండి, ఇలా వేసేసాం గంట కూడా. సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఇటువైపు కూడా మధ్యలో మీరు ఒక్కొక్క గంగిరెద్దుకి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు, రకరకాలుగా వేసుకోవచ్చు ముగ్గులు. మీ ముగ్గు చాలా స్పెషల్గా కూడా ఉంటుంది, బాగుంటుంది అనమాట. నాకు నచ్చింది, అందుకే షేర్ చేయాలనిపించింది మీతో. ఇలా కళ్ళు వేసుకున్నాను, ఇక్కడ చెవులు ఇలా వేసుకున్నాను 3 డాట్స్తోనే. అలాగే కొమ్ములు వేసుకుంటున్నాను. గంగిరెద్దు ఇంకా ఇందులో ఇంకా ఏమొస్తాయంటే చెరుకు గళ్ళు అలా వస్తాయన్నమాట. మీరు మంచిగా చూడండి, కలర్స్ వేయకుండానే ఇది ఇంత లుక్ ఉందంటే కలర్స్ వేస్తే ఇంకెంత లుక్ ఉంటుందో కదా. ఇప్పుడు కొమ్ములు కూడా వేసేసుకున్నాం. ఇలా 3 డాట్స్ కొమ్ములు కూడా వేసేసుకున్నాం. చాలా ఈజీ. 12 చుక్కలు 4 వరుసలు 4 వచ్చే వరకు. ఎదురెదురు చుక్కలే కాబట్టి పెద్ద కష్టం ఉండదు మనకి. ఇప్పుడు ఈ మధ్యలో ఒక్కొక్క లైన్ మిగిలేక చుక్కల్ని వీటిని మనం చెరుకు గడల కింద తీసేసుకుందాం. ఇలా పొడుగ్గా చెరుకు గడల కింద వేసేసాను. చూసారు కదా, చుక్కల్ని ఇలా కలపగానే చెరుకు గడల షేప్ వచ్చేసింది ఆల్రెడీ. పైన ఆకులు ఇలా వాలుతున్నట్టు ఆకుల్లో కూడా కొంచెం వేసేసుకుందాం. మనం పక్కన ఇలాగా 2 డాట్స్ మిగిలాయి కాబట్టి ఆ 2 డాట్స్ని ఇలా ఆకుల్లో వేసేసుకుందాం. అలాగే ఒక 4 అన్నట్టు ఇంకో 2 ఎక్స్ట్రా మనం గీసేసుకుందాం. అంతే, అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా ఈజీ ముగ్గు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ ముగ్గు నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా, అందరికీ ముందుగా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అనమాట. హ్యాపీ పొంగల్ అందరికీ. మీ అందరికీ పండుగ సూపర్ డూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా, చూడండి ముగ్గు ఎంత బాగుందో కదా. పెన్నుతోనే ఎంత బాగుందంటే ముగ్గుతో ఇంకెంత బాగుంటుంది, ముగ్గుతోనే ఎంత బాగుందంటే కలర్స్తో ఇంకెంత బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. చూడండి ఎంత బాగుందో కదా, బుజ్జి బుజ్జిగా ఉన్నాయి గంగిరెద్దులు. ఓకేనా, బాయ్.